వెల్కమ్ టు ఏవా మీడియా. దిస్ ఈజ్ నాని. సో ప్రజెంట్ అయితే పల్లబురుసు టీం నుంచి మరో యంగ్స్టర్ ఉన్నారు మనతో. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? సార్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. చిన్నప్పటి నుంచి తాతయ్య అని పిలిచాను కదా. సో ఎలా ఛాన్స్ వచ్చింది ఫస్ట్ పల్లబురుసులో? ఛాన్స్ ఎలా వచ్చింది? పల్లబురుసు సందీప్ గారు నాకు ఫోన్ చేశారు. తర్వాత ఉదయ్ చౌహాన్ గారు డైరెక్టర్ గారు మరి అన్నపూర్ణ స్టూడియోకి ఒకసారి రాగలరు అంటే వెళ్ళాను. ఆడిషన్ వెళ్ళినప్పుడు ఆ డైలాగ్ ఒకటి ఇచ్చారు. ఆ డైలాగు తెలంగాణ స్లాంగ్లో చెప్పమన్నారు, చెప్పాను. ఏ డైలాగ్ చెప్పారు? పోయేదిరా పోయి మా అయ్య దుబాయ్ పోయినప్పుడు దుబాయ్ షేక్ మా అయ్య ఇద్దరు కలిసి దీంట్లోనే పక్కూడుతుండే తెలుసా? ఏం తెలుసురా మీకు? నువ్వు ఇప్పుడంటే ఇప్పుడు కత్తిర వచ్చినావు, నువ్వు గేసాక ఆ కత్తింగులు చిన్నప్పుడే మా అయ్య చేసినాడు. ఇది చూసినవా? ఎంతో చేసినావు తెలుసా? ఇప్పుడు ఇది అమ్మితే కోట్లు. ఏమిరా కోట్లు అనేసరికి నోరు ఎలా పెడుతుంది? కోట్లు వస్తాయి. అబ్బో ఆ డైలాగ్ చెప్పింది. డైలాగ్కి మార్చి చూపించారు. అప్పుడే చెప్పారు ఓకే తీసుకుంటున్నాను అని చెప్పారు. మంచి మెమరీస్ ఏమైనా ఉన్నాయి పల్లబురుసు అంటే? మొత్తం విలేజ్ బ్యాక్డ్రాపే కదా, మంచిగా అక్కడే ఉన్న విలేజ్లో ఎట్లా అనిపించింది? అది సినిమా మేము చేస్తున్నట్లేదు, ఆటలు పాడుకున్నట్టుంది, కోతులాగా ఎగిరినట్టుండవు మా నలుగురు. డైరెక్టర్ గారు అదే అనిపించింది. ప్రసాద్ గారు ఒకటండి, నేను ఒకటని, ఆసిక్ రెడ్డి గారు ఒకటని, సత్యప్రకాష్ గారు ఒకటని, ఒకళ్ళు నలుగురిలో ఎవరు తగ్గిన వాళ్ళు లేదు. వాళ్ళు చెప్తా ఉంటే నేను వింటా ఉంటా ఉండి వీళ్ళకి ఇక సినిమాలో వెళ్ళి కోతలు కోస్తా ఉంటారు. ఇవన్నీ నేను చిన్నప్పుడు ఎప్పుడో చేసిండ్రు. పోడ్రా అని ఆ ఒక్క పట్టుకొని కొట్టడమే ఆ ఒక్క తాగటమే నా ఒకటే పని. ఏది బిల్డప్ బాబాయ్, ఒక ఊర్లో బిల్డప్ ఇచ్చే ఒక అతను ఉంటాడు, అలాంటి క్యారెక్టర్ అట్లా ఉండేవాళ్ళు అనమాట. ఏది చెప్పినా నాకు అన్ని తెలుసులే అంటా ఉంటారు. సో ఏంటి మీ అంటే ముఖ్యంగా మీ టీం అంతా నాటక రంగం నుంచి వచ్చిన టీమే కదా? నాటక రంగం నుంచి వచ్చిన సత్యప్రకాష్ గారు కానీ, ఎస్ఆర్ఎస్ ప్రసాద్ గారు కానీ, నేను కానీ, ఆశిక్ రెడ్డి గారు కూడా మరి నాటకాలు ఆడారు లేదు ఐడియా లేదు, కానీ నాకు కదా బాగానే బాగానే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చేశారు. ఎలా ఉండిద్ది ఈ నాటకం చేసినప్పుడు ఎక్స్పీరియన్స్? ఇప్పుడు మూవీలో మీరు చాలా మూవీస్ చేస్తున్నారు, సో అది ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నాటకాలు అంటే నేను సినీ రంగంలోకి వచ్చిన తర్వాత చేసే కొత్త రోజులు మేము నాటకం అంటే ఎక్కడో మూలనటువంటి ప్రేక్షకులకు కూడా వినపడాలి కాబట్టి మైక్ దగ్గరగా బాగా లౌడ్గా చెప్పాల్సి వచ్చేది. యాక్షన్ కూడా విసిరేసి చెప్తే అప్పుడు కానీ ఆ దూరంలో ఉన్నటువంటి ప్రేక్షకుడికి మేము చేసేటటువంటి నాటకం కనిపిస్తుంది. అది సినిమా అయితే అంత చేయాల్సిన లేదు, 25%. కెమెరా మహాతరింది కదా, మరి ఎలా అంటే అలా తీసుకొని దాన్ని నడిపే డిఓపి గారు, ఆ సూచనలు ఇచ్చే డైరెక్టర్ గారు వాళ్ళకి తెలుసు. మేము మట్టి ముద్దలం, డైరెక్టర్ గారు ఎలా మలిస్తే అలా మలిగిపోతాం. ఆ డైలాగ్ ఇలా కాదు ఇలా చెప్పాలి అంటారు. 1-2 సార్లు అవగాహన చేసుకొని చెప్తే ఆ డైరెక్టర్ గారు డిఓపి గారు సంతోషిస్తారు, ఓకే అంటారు. ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? చేసిన ఒక 70 సినిమాల దాకా చేసాం. వెబ్ సిరీస్లు కానీ, షార్ట్ ఫిల్మ్లు కానీ ఒక 70 దాకా చేసి ఉంటాం. 70 వరకు. సో ఒకప్పుడు ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు సొంతంగా పిలుస్తున్నారు మిమ్మల్ని, ఈ క్యారెక్టర్కి మీరు సెట్ పిలుస్తున్నారంటే ఇప్పుడు కృషి గారు చేసినటువంటి సినిమా అది కొండపొలం, అది త్రూఅవుట్ వేషం. కొండపొలం. కృషి గారి అంత క్రితం బాలయ్య బాబు గారితో ఎన్టీఆర్ గారి బయోపిక్ చేసాము. ఆ తర్వాత ఈ కొండపొలం సినిమా ఇచ్చారు. కొండపొలంలో కొంచెం లెంత్ మీ రోల్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత బోయపాటి గారు తెలుగుదేశం యాడ్ ఒకటి చేసాము 19, అది బాగా ప్లస్ అయింది. ఆ తర్వాత బాలయ్య బాబు గారితో మరి అనిల్ రాయపూడి గారి డైరెక్షన్లో. ఎలా ఉంటారు బాలయ్య బాబు గారు షూట్ దగ్గర? ఆఫ్ ద షూట్ అనిల్ రాయపూడి గారు చాలా బాగుంటారు. మరి నాకు తెలిసినంత వరకు నేను 3 సినిమాలు చేశాను, చాలా బాగా ఉండేవారు. కొంతమంది బాలయ్య బాబు గారి పేరు చెప్తేనే భయపడతారు. భయపడతారంటే వారు వస్తూ ఉంటారు, వాళ్ళు ఏదో ఆలోచనలో వస్తూ ఉంటారు.
అడ్డు తగులుతామేమో అని మేమంతటా మేమే తగులుతాం. ఉమ్, చెప్తారు మామూలుగా, తర్వాత తప్పుకుంటారు. మేము చేసినప్పుడు అది ఏమనేవారంటే రండి కాఫీ చేద్దాం పెద్ద ఆయన అన్నారు. సార్ నేను ఇక్కడ పోయి కూర్చోడా రండి, ఇంకా చెప్పిన తర్వాత రాకపోతే కోపం పడతారని వచ్చి సరే సార్ కాఫీ తాగుతారంటే కాఫీ తాగుతాను సార్ అని అన్నాను. తర్వాత డైరెక్టర్ గారి నాన్నగారు బ్రహ్మయ్య గారు వస్తుంటే బ్రహ్మయ్య గారు వస్తున్నారు, 2 కాఫీలు తీసుకురమ్మని చెప్పారు. బాలయ్య బాబు గారు ఏమో 5వ చేశారు, అది తాగుతున్నారు. ఆ తర్వాత సంస్కృతంలో ఈ మన్మధుడి గురించి చెప్పారు. ఆ సార్ మాకు బాలయ్యబాబు గారు షార్ట్కి గ్యాప్లో చెప్తా ఉంటారు అన్నమాట. ఓకే, సరదాగా మాట్లాడతారు, బాగా టచ్ ఉంటుంది పురాణాలు, బాగా మాట్లాడతారు. అలాగే షార్ట్ వచ్చిందంటే ఇక షార్ట్ అయిపోయిన తర్వాత అక్కడే కూర్చుంటారు. మీరు నాటకాలు వేసేటప్పుడు దరి వరకు వినిపించాలి కదా, ఎక్కువ మంది అంటే ఏ నాటకం ప్రసిద్ధి చెందింది మీరు వేసిన నాటకాలల్లో? సాంఘిక నాటకాలు. సాంఘిక నాటకాలు అంటే అది కమర్షియల్ నాటకాలు కదా. అంటే నాటకాలలో కూడా మళ్ళీ టైప్స్ ఉంటాయా? 45 నిమిషాలు 50 నిమిషాలు ఏమో నాటిక అంటారు. నాటిక 45 నిమిషాలు, ఒక 1 అవర్ లోపు ఉంటాయి ఉండేది. 2 గంటలతో ఉండేది పరిషత్ నాటకాలు. అంటే ఇవి పోటీలు అనమాట, చాలా నిశ్చితంగా పరీక్షిస్తారు. పరిషత్ డైలాగ్ ఎలా చెప్తున్నారు, ఒత్తులు పల్లులు కదలికలు పళ్ళుతో సహా, ఎందుకు అనవసరంగా కదిలారు, ఎదుట ఆర్టిస్ట్ చేస్తాడు దానికి రియాక్షన్ ఇస్తున్నారా లేదని జడ్జెస్ గారు చూసుకుంటారు. ఒక చిన్న మూమెంట్ కూడా మూమెంట్ కూడా చూసుకుంటారు వాళ్ళు. అయితే పోటీ జరిగిన తర్వాత ఆ జడ్జి గారు ఎవరికి అందరి నటులు చూసి ఎవరికి ఏంటి ఇట్లా బాగా చేశారనుకో, ఆ నటుల్లో ఏమన్నా తప్పులు తప్పులు చూస్తారు, ఎవరు తప్పులు చేశారని. ఈ తప్పు ఉంది ఈయన కాదు ఇంకొక ఆయనకి, అలా అవార్డులు ఉచితంగా పరీక్షించి ఉత్తమ నటుడు ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ వారు పరిధిలో నిష్పక్షపాతంగా చేస్తారు. ప్రసాద్ గారు నంది జడ్జి గారు కూడా చేశారు. వాళ్ళు ఎవరు చెప్పినా సరే నిర్మోహముడు అనేదంటే కొండ బదలు కొట్టినట్టు చెప్పేది. ఆ నాటకం ఆడటానికి కుదరదు అన్నట్టు. వాళ్ళు 3-4 ఉంటారు, 4గురిలో 3 దానికి ఇవ్వాలనంటే ఏనుంటే అది దిగటానికి వెళ్ళి అది ఇది చెప్తుంటే అది కాదు ఇది కాదు అది లేదు ఇది లేదు ప్రసక్తే లేదు, ఆ నాటకం తీసుకోవటానికి వెళ్ళి తప్పులు ఇట్లా ఉన్నాయని చెప్పేసారు. యథార్థవాది లోక విరోధి అంటారు కదా, అట్లా కొన్ని ఆయన మీద కష్టం. అంటే మీరు ఎలా జడ్జిమెంట్ చేయటం చాలా కష్టం. నాటకాలు ఆడటం ఉంటే రిహార్సల్స్ చేసి చేస్తాం. 2 నెలలు 3 నెలలు కష్టపడి స్టేజ్ మీద డైరెక్టర్ గారు చెప్పినటువంటి స్టేజ్ మీద చెప్పలేకపోతే 3 నెలలు 2 నెలల నుంచి ప్రిపేర్ అవుతూనే ఉంటారు. చెప్పలేకపోతే ఇక పోయినట్టే లేక. అదే సినిమా డైరెక్టర్ గారికి నచ్చలేదు, వారికి ఇంకోసారి చూపిస్తారు. మరీ 4-5 సార్లు కూడా చెప్పినా మేము చెప్పలేదు అనుకో, కొంచెం సీరియస్ పడతారు. ఎప్పుడన్నా సందర్భాలు ఉన్నాయా అట్లా? నాకు లేదు, ఎందుకంటే మేము నాటకాలు కాబట్టి మీకు అంటే ఇప్పుడు మీకు అప్పట్లో ప్రిపేర్ అయ్యి ముందే స్టేజ్ మీద సింగిల్ టేక్ అంతే. ఇక ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇక్కడికి వచ్చి డైలాగ్ ప్రాంప్ట్ ఇస్తున్నప్పుడు కానీ, ఏంటి ఇంత చిన్న డైలాగ్ కూడా ప్రాంప్ట్ ఇస్తున్నారు ఏమన్నా అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది. అక్కడ ఏంటంటే నాటకాలకి సామాన్యంగా పోర్షన్స్ రాందే నాటకానికి రాలేదు. అయితే ఇక్కడ ఏంటంటే చెప్తారు, డైరెక్టర్ గారు చెప్తారు 2-3 సార్లు. అయితే ఎదుటి ఆర్టిస్ట్కి కూడా డైలాగ్ వినపడేటట్టు చెప్పాలి. వారు నా తోటి ఆర్టిస్టు డైలాగ్ చెప్పి మరి ఆ తర్వాత నేను డైలాగ్ చెప్పాలనుకో, అది వినపడాలి కదా, కొద్దిగా అక్కడ ఇబ్బంది పడతాం. వారు ఏంటంటే పెద్ద ఆర్టిస్టులని వాడు వేరే తీసుకుంటారు, మా వేరే తీసుకుంటారు. సో ఏది బాగుంది, నాటక రంగం బాగుందా సినిమా రంగం బాగుందా? సినిమా రంగం అంటే అక్కడి నుంచి వచ్చాం కాబట్టి సినిమా రంగం 24 క్రాఫ్ట్స్లో ఒక ఆర్టిస్టు నటన చేయగలిగి డైలాగ్ చెప్పగలిగి డైరెక్టర్ గారు చెప్పమన్న డైలాగు 1-2 సార్లు చెప్పగలిగితే సినిమా చాలా తేలిక, అందరూ చేయొచ్చు, అందరూ నటులే.
నటన లేనటువంటి వారికి కూడా డైరెక్టర్ గారు చెప్తారు. ఓకే. అసలు మీరు ఎలా ఈ సినిమా రంగంలోకి ఎక్కడో మారుమూల గ్రామం నుంచి సినిమా రంగం దాకా వచ్చారంటే ఏదో ఒకటి ఉంటుంది కదా. ఈ సినిమా రంగంలోకి రావడం అంటే ఎప్పటి నుంచో చూస్తూ ఉండేవాళ్ళు సినిమా యాక్టర్ కావాలి. ఎవరు సపోర్ట్ చేశారు మీకు? మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆఫీసులన్నీ చుట్టూ తిరిగాము. తిరిగాం కానీ కనపడండి చేయండి అని అంటారు. ఇక ఇట్లా కాదులేని ఇక మా ఊరు వెళ్ళిపోయి చేసుకుంటుండగా గుంటూరు నుంచి కావూరు సత్యనారాయణ గారని జీవితార్థం నాటకం, నంది నాటకాలు 2015 నంది నాటకోత్సవాలు 2016 చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో నడిచింది. ఓకే. నంది నాటకోత్సవాలు అది మహతి థియేటర్లో నాటకం ఆడాము. ఆ నాటకానికి ఉత్తమ ప్రదర్శన, దానికి జడ్జి పర్చూరు గోపాలకృష్ణ గారు. ఓకే. ఆ నాటకం చూసిన తర్వాత కావూరు సత్యనారాయణ గారు నా చిన్న కొడుకు, నా పెద్ద కొడుకు ప్రసాద్ గారు అని, తెనాలి ప్రసాద్ గారు, ఈ ముసలాడు ఎవరో బాగా చేస్తున్నాడు అని పర్చూరు గోపాలకృష్ణ గారు, చలదంకి సుధాకర్ గారని వారు మా నాటకాన్ని చూసి సెలెక్ట్ చేశారు. ఆయన డైరెక్టర్ గారు, నటుడు. ఇప్పుడు కూడా సినిమా డైరెక్షన్ ఉన్నారా, ట్రై చేస్తున్నారు. ఓకే. ఆ తర్వాత ఫస్ట్ వారు ఏం చేశారు, పర్చూర్ బ్రదర్స్కి పరిచయం చేశారు. చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 150 అందుట్లో ఆలీ గారితో కాంబినేషన్తో ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత ఆ సినిమా బాగా ఆడింది, మమ్మల్ని బాగా చేశారు. ఏది రైతుల కుటుంబం, బివి వినాయక్ గారి డైరెక్షన్, పుల్లారావు గారు కుప్పనీయుడు కో డైరెక్టర్ గారు, అది అలీ గారిని కొట్టే సీను ఇచ్చారు అన్నమాట. బాగా వీటిలో చేయాలి నేను చేస్తే ఆ తర్వాత ఇంకా 50 దగ్గర నుంచి 150 దగ్గర నుంచి వరుసగా ఛాన్స్ ఇస్తా ఉన్నారు. ఓకే. ఎంతమంది బాలకృష్ణ గారితో చేశారు, చిరంజీవి గారితో ఇంకేమైనా పెద్ద యాక్టర్స్తో చేశారా? అది బాలయ్య బాబు గారితో 3 సినిమాలు చేసిన తర్వాత విజయ్ దేవరకొండ గారు, వారి తమ్ముడు గారు ఆనంద్ దేవరకొండ గారితో చేసిన. ఓకే. తర్వాత వైష్ణవ్ తేజ్ గారు. ఇప్పుడు సంబరాలు ఏటిగట్టు సాయి దుర్గ తేజ్ గారిది రాబోతుంది. మంచి బాడీ ఫిజిక్ అంతా బాగా జిమ్ వర్కౌట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ గారిది రణబాల, రష్మిక గారిది, వీళ్ళిద్దరు కాంబినేషన్ కదా ఇప్పుడు వాళ్ళకి. అది కాంబినేషన్. రష్మిక గారిది మైసా. ఓకే. అది కూడా చేశాను. ఇప్పుడు రేపు 14వ తారీఖు అక్కినేని నాగేశ్వర గారి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారి స్టూడియోస్లో రేపు 14వ తారీఖు పల్లబురుసు సినిమా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులందరికీ కూడా మన మీడియా ద్వారా చెప్తున్నాను, ఆ సినిమాని రేపు చూసి ఆనందించి సంతోషంగా మీ కన్న వాళ్ళని అమ్మానాలని జాగ్రత్తగా చూసుకోవాలనే సందేశంతో సినిమా రాబోతుంది. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి సినిమా చూసి ఆనందించాలని కోరుకుంటున్నాను, మీకు ముందు చెప్తున్నాను. ఓకే. ఇంకొక క్వశ్చన్, ఎక్కడి వరకు వచ్చింది విజయ్ దేవరకొండ గారి మూవీ? అది నడుస్తుందండి. మరి మన 2 రోజులు చేసాము. ఫుల్ లెంత్ రోలనా నార్మల్ ఉంటుందా? 2 రోజులు చేశాను, తర్వాత ఉందన్నారు. అయితే మరి మైసా మాత్రం 30 రోజులు ఇచ్చారు. మైసా అది రష్మిక గారిదే కదా. సంబరాలు ఏటిగట్టు లీడ్ వేషం, అది లీడ్, అందరూ పెద్ద పెద్ద వాళ్ళతో కాంబినేషన్. ఓకే. అందులో సాయి కుమార్ గారు నా ఫ్రెండ్ గారు అందులో సంబరాల ఏటిగట్లు. ఓకే. తర్వాత సంజయ్ జ్యోతి గారి కాంబినేషన్, సాయి కుమార్ గారు మిస్సెస్ చేసినటువంటి ఆవిడ, నేను, రఫీ గారు అని మేము 4 నీళ్లు కావాలని ఇస్తే అప్పుడు అడుగుతారనమాట. సాయి కుమార్ గారు సంజయ్ దత్ గారిని, ఈ జాతరకైనా నీళ్ళు ఇవ్వండి అంటే ఇస్తానంటే అప్పుడు సంతోషంగా వెళ్ళిపోవాలి. తర్వాత జగపతి బాబు గారు, శ్రీకాంత్ గారి కాంబినేషను, అందరి కాంబినేషన్ ఉంది, మంచి వేషం అది. ఓకే. సో మొత్తానికి బాగుంది.
సినీ జీవితం బాగా నాటక రంగం సక్సెస్ఫుల్ అయ్యారు, సినీ రంగంలో కూడా సక్సెస్ఫుల్ అవుతున్నారు. ఓకే, అంటే ఫేస్ తెలిసే అంత వచ్చింది ఇప్పుడు మొత్తం అందరికీ. గుర్తుపడతారు. అన్ని నాటకాలు వేసినా చూసిన వాళ్ళే గుర్తుపెట్టేవాళ్ళు. సినిమాకి వస్తే టీవీలో ఫోన్లో చూస్తే అందరూ ఎక్కువగా గుర్తుపెట్టే సినిమా చూస్తే మా నలుగురిని బాగా గుర్తుపెట్టుకుంటారు. అంతేనా? ఎస్ఆర్ఎస్ ప్రసాద్ గారికి, రాలు సత్యప్రకాష్ గారికి, ఆషిక్ రెడ్డి గారికి లైఫ్ రావాలని కోరుకుంటున్నాను. ఓకే, అందరికి ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా మా కోసం. ఈ నాటక రంగం ఎక్స్పీరియన్స్ ఉంది, సినిమా రంగం ఎక్స్పీరియన్స్ ఉంది, ఏదైనా ఒక మంచి నాటక రంగంలో అయినా కావచ్చు, సినిమాలో అయినా కావచ్చు. అంటే ఇప్పుడు నేను ఆ ప్రెసిడెంట్తో లాలిచి పడమంట, అంతేనా? ఏందిరా నువ్వు చెప్పేది? దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు ముసుగులు వేసుకొని తప్పుడు పనులు చేయమంట? రే, మా వంశ గౌరవాన్ని నిలబెట్టాలంటూ మా ముత్తాత మాకు కథ చెప్తూ ఉండేవాడు. పల్లబురుసు తర్వాత మీరు చాలా బిజీగా ఉండాలని, మంచి మంచి ఛాన్సులు మీ అందరికి ఇంకా ఎక్కువ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మమ్మల్ని ఈ ఏవా స్టూడియోకి పిలిపించి మాతో ఇంటర్వ్యూ చేసినందుకు మా నలుగురు తరపున ఆకాష్ రెడ్డి గారు రాలేదు కదా, అక్షయ్ రెడ్డి, ఎస్ఎస్ ప్రసాద్ గారు, ఆలి ప్రసాద్ గారు, నా తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఏవా అధినేత మోహన్ బాబు గారికి మన కళాభివందనాలు తెలుపుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. ప్రేక్షకులకి నమస్తే. ఎట్లు మీ ఆంటోనీ.